చక్కటి పోషక విలువలు ఉన్న తోటకూరతో పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. నమస్తే, శ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తోటకూర పులుసు కూరను ఎలా చేయాలో చూద్దాం. ఈ పులుసు కూరతో అప్పడాలు కానీ వడియాలు కానీ తింటే గనక రుచి ఇంకా బాగుంటుంది. ముందుగా ఈ పులుసు కూరకి 4 మీడియం సైజ్ తోటకూరని తీసుకున్నానండి. చాలా ఫ్రెష్ తోటకూర ఇది. తరువాత ఒక 5 మీడియం సైజు టొమాటోల్ని, బాగా పండిన టొమాటోల్ని తీసుకున్నాను. ఈ టొమాటోలు పండినవైతే గనక పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. తరువాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నాను. ముందుగా ఒక కడాయిలో నూనె వేసి, ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు వేసి 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాత తరిగిన టొమాటో ముక్కలు వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, ఈ టొమాటో ఉల్లిపాయల్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టొమాటోలు ముందుకు ఎందుకు వేసాను అంటే గనక తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ టొమాటోల్లో ఇప్పుడు సన్నగా తరిగిన తోటకూరని కలుపుకోవాలి. తోటకూర కలిపిన తర్వాత తగినంత ఉప్పుని కలుపుకోవాలి. ఉప్పు కలిపిన తర్వాత ఈ తోటకూరలో కాస్త నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు రిలీజ్ చేస్తాయండి తోటకూర. ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కేవలం ఒక అరకప్పు నీళ్లు మాత్రమే కలుపుకోవాలండి. మూత పెట్టేసి 5 నిమిషాలకోసారి మూత ఓపెన్ చేసి కూరని కలియబెడుతూ ఉండాలండి. ఇలాగా కాస్త నీళ్లు పోసి ఈ పులుసు కూరని ఉడకపెడితే రుచిగా వస్తుంది కూర. ఒకసారి కలియబెట్టేసి ఇందులోకి పచ్చి బఠానీ కానీ లేదంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ కానీ కలపచ్చండి. ఇలాగా కలియబెట్టేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచి సన్నటి సెగ మీద మూత పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు పులుసు కూరలోకి పోపు తయారు చేసుకుందాం. ఒక కడాయిలో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఒక 7 ఎండుమిరపకాయల్ని చిదుముకొని వేసానండి. పొడి కారం కాకుండా ఈ ఎండుమిరపకాయలు వేస్తే గనక ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఇలాగా డైరెక్ట్గా కాకుండా ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసి కలుపుతాను. పోపు వేగిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి ఈ పులుసు కూరలోకి 2 టీ స్పూన్ల చింతపండు రసాన్ని కలిపి కూరలో ఈ చింతపండు రసాన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి మంచి కమ్మదనం కోసం 1 టీ స్పూన్ పాల మీద మీగడని కలుపుతున్నానండి. ఇలాగా మీగడ కలిపితే కనుక పులుసు కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. తరువాత ఇందులోకి ముందు పోపు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ గ్రైండ్ చేసిన ఆ కారాన్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి ఇందులో ఒక 1/2 కప్పు నీళ్లల్లో 2 టీ స్పూన్ల శనగపిండి కలిపానండి. బాగా కలిపిన తర్వాత ఈ శనగపిండి పేస్ట్ని ఈ పులుసు కూరలో వేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత నెమ్మదిగా దగ్గర పడుతుందండి పులుసు కూర. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచి తీసేయటమే. కూర అడుగంటకుండా ఫ్లేమ్ని లోలో పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసేయాలండి. అంతేనండి, ఎంతో ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ తోటకూర పులుసు కూర రెడీ అయిపోయినట్టే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే గనక ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.